హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లోకల్ డిస్కవరీస్ యూట్యూబ్ ఛానల్. రామతీర్థం విజయనగరం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం చరిత్ర, స్థల పురాణాలు చాలా విశేషమైనవి. దేవాలయం లోపలికి వెళ్లగానే సీతారామ లక్ష్మణ విగ్రహాలుంటాయి. ద్వాపరయుగంలో స్వయంగా శ్రీకృష్ణుడు పాండవులకి వనవాస సమయంలో ఇచ్చిన విగ్రహాలు. ఆ విగ్రహాలే ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అందుకే ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. వనవాస సమయంలో పాండవులు ఎక్కడే నివసించేవారు. ఆ సమయంలో సీతారామచంద్రమూర్తి పూజలు చేసేవారు. అలాగే ఇక్కడ పాండవుల్లో ఒకరైన భీముడు ఒక కొండ పడిపోతుంటే తన తలతో ఆ కొండ పడిపోకుండా ఆపారు. అందువల్ల కొండల మధ్య ఏర్పడిన గుహను భీముడు గుహగా పేరు పొందింది. భీముడు తల, చేతి గుర్తులు గుహపై కనిపిస్తాయి. అంతేకాకుండా రామాలయం దగ్గరలో శివాలయం, మీనాక్షి అమ్మవారి ఆలయం కూడా 2007లో నిర్మించారు. ఇక్కడ నిత్యం ప్రవహించే కొలను ఒకటి ఉంది. ఎంత ఎండ ప్రభావం ఎక్కువగా ఉన్నా ఈ కొలను ఎప్పుడూ ఎండిపోదు. పచ్చని వాతావరణం, తాబేలుకు నివాసం స్థలం ఇక్కడ విశేషమైనది. ఆధ్యాత్మిక వీక్షకులు మనోభరితమైన ప్రదేశమిది. నేటి పోటీ ప్రపంచంలో మర్చిపోతున్న మన సంస్కృతిని తెలియజేయాలని ఒక చిన్న మా ప్రయత్నం. ఫైనల్లీ మా వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి క్వాలిటీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.